అసలు క్యాటరాక్ట్ అంటే ఏంటంటే దేవుడిచ్చిన అద్దం ఏదైతే ఉందో దాంట్లో వాటర్, షుగర్ అంటే గ్లూకోజ్ ఇలాంటి క్వాంటిటీ ఎక్కువైపోయి ఆ లెన్స్ కాస్త ఉబ్బిపోతుంది. 10-15 ఇయర్స్ బ్యాక్ అంటే అలా ఎక్విప్మెంట్ అనేది లేదు. చాలా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండేది సర్జరీ అనేది. ఇప్పుడంతా చాలా సింపుల్. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ బషీర్, ఐఎన్ఐ హాస్పిటల్ విజయవాడ. ఇవాళ మనం మాట్లాడబోయే సబ్జెక్ట్ శుక్లాలు, క్యాటరాక్ట్, హిందీలో మోతీబిందు అంటారు. క్యాటరాక్ట్కి చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే వయసు పైబడిన వాళ్ళకే, అంటే అరౌండ్ 60-65 ఇయర్స్ వాళ్ళకే, లేకపోతే 70 ఇయర్స్ వచ్చిన వాళ్ళకే శుక్లాలు వస్తాయి అనేది చాలామంది అది ఒక మిథ్యలో బతుకుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. క్యాటరాక్ట్ పుట్టుకతో కూడా రావచ్చు. దాన్ని కంజనటల్ క్యాటరాక్ట్ అంటారు. మనం వాడే స్టిరాయిడ్స్ కొంతమంది తెలియకుండా మెడికల్ షాప్ నుంచి తీసుకొచ్చి వాడుతూ ఉంటారు. స్టిరాయిడ్ ఇండ్యూస్ క్యాటరాక్ట్ వస్తుంది. కొంతమందికి ఎలక్ట్రిక్ షాక్స్ తగిలి కూడా క్యాటరాక్ట్ వస్తుంది. కొంతమందికి కంటికి గాయం తగిలి కూడా ట్రామాటిక్ క్యాటరాక్ట్ వస్తుంది. అలాగే చాలా కారణాలు ఉంటాయి క్యాటరాక్ట్స్ రావడానికి. దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, షుగరు, బీపీ, వీటి వల్ల కూడా, ఎస్పెషల్లీ డయాబెటీస్, షుగర్, దానివల్ల క్యాటరాక్ట్ తొందరగా వచ్చే సూచనలు కనబడతాయి. అంటే 40 ఇయర్స్ వాళ్ళకు కూడా, 35 ఇయర్స్ వాళ్ళకు కూడా దీర్ఘకాలికంగా మనము మధుమేహ వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు, దానికి తగ్గట్టు మనం మందులు వాడుతున్నప్పుడు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు క్యాటరాక్ట్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అసలు క్యాటరాక్ట్ అంటే ఏంటంటే దేవుడిచ్చిన అద్దం ఏదైతే ఉందో దాంట్లో వాటర్, షుగర్ అంటే గ్లూకోజ్ ఇలాంటి క్వాంటిటీ ఎక్కువైపోయి ఆ చిన్న లెన్స్ కాస్త ఉబ్బిపోయి దాంట్లో ఉన్న రిఫైన్మెంట్ అంతా పోయి అంతా మసగ్గా కనబడుతూ ఉంటుంది మనకి. దానివల్ల విజన్ క్లారిటీ అనేది ఉండదు. ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన లెన్స్ క్లౌడీగా తయారై మనకి సరిగ్గా ఎదర ఉన్నవి ఏవి సరిగ్గా కనపడవు. ఎస్పెషల్లీ నైట్ టైం డ్రైవింగ్లో చాలామందికి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది ఏంటంటే డే టైంలో బాగానే ఉంది కదా, నైటే కదా, ఇబ్బంది ఏముందిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ముసలోళ్ళు అయితే అసలు నాకేముంది, బాగానే కనబడుతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. క్యాటరాక్ట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మైనస్ పవర్లో వస్తుంటారు. అంటే సెకండరీ మయోపియా అని కూడా అంటారు దీన్ని. వాళ్ళు చాలామందికి దగ్గర చూపు బాగుంటుంది. అంటే మా నాన్నమ్మ, మా అమ్మ సూదిలో దారం కూడా ఎక్కిస్తుంది. అది కరెక్ట్ కాదు. సూదిలో దారం ఎక్కించడానికి పొద్దున్న సాయంత్రం కుట్టు పని చేయరు కదా వాళ్ళు. సో న్యూస్ పేపర్ చదువుతున్నారు, అవన్నీ తప్పు. ఏంటంటే వాళ్ళకి దగ్గర చూపు కనపడడానికి అంటే మైనస్ పవర్ రావడం వల్ల -2, -3 గ్లాసెస్ పడతాయి. అది వాళ్ళు వాడరు కాబట్టి, డిస్టెన్స్కి వాడరు కాబట్టి, నియర్ విజన్ బాగానే కనబడుతుంది కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదనుకుని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు కూడా అదే నమ్మేస్తూ ఉంటారు. బట్ ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటో చెప్తారు. అంతకు ముందు అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అంటే ఎక్విప్మెంట్ అనేది లేదు. చాలా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండేది సర్జరీ అనేది. ఇప్పుడంతా చాలా సింపుల్. చాలా వెంటనే, అంటే ఒక రోజు అడ్మిట్ అయ్యి ఉండాల్సిన అవసరం కూడా లేకుండా డే టైం ప్రొసీజర్ లాగా అయిపోతుంది. సో దాని గురించి ఏదో ఆలోచించి బుర్రపాడు చేసుకొని ఏదో భయపడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా వచ్చి ఒక ఆఫ్థల్మాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి ఏదో ఫలానా డేట్ తీసుకొని మనకు నచ్చిన రోజు వెళ్ళి సర్జరీ చేయించుకొని 15-20 మినిట్స్ సర్జరీ, కట్టు, ఇంజెక్షన్ ఏమీ లేకుండా కూడా సర్జరీ చేయొచ్చు. సింపుల్ ఫాకో ఎమల్సిఫికేషన్ సర్జరీ అంటారు దాన్ని. అండర్ టాపికల్ అనెస్థీసియా చేసి పంపించేశారు. సో చాలా సింపుల్. దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో సరే, క్యాటరాక్ట్ వచ్చిన తర్వాత దీంట్లో లెన్స్ వేయాలి కదా. మరి దేవుడిచ్చిన లెన్స్ ప్లేస్లో మనము బయట నుంచి కృత్రిమంగా, అంటే ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది వాడతాం. ఆర్టిఫిషియల్ లెన్స్లో కూడా ఇప్పుడు ఎంత టెక్నాలజీ మారిపోయిందంటే ఓన్లీ దూరానికి, అంటే మోనోఫోకల్స్, దూరానికి మధ్యలోకి, అంటే దానికి ఎడాఫ్ లెన్సెస్, దూరానికి మధ్యలోకి దగ్గరికి కూడా కావాలనుకున్నప్పుడు మల్టీఫోకల్ లెన్సెస్ అంటే ట్రైఫోకల్ లెన్సెస్, ఇలా రకరకాల లెన్సులు ఉన్నాయి. దాంట్లోనే మళ్ళీ ఇండియన్ లెన్సెస్, ఇంపోర్టెడ్ లెన్సెస్. ఆ లెన్స్ని బేస్ చేసుకొని కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది. సింపుల్ మోనోఫోకల్ సరిపోతుంది అనుకుంటే మోనోఫోకల్, ఎక్కువ రీడర్స్ ఉన్న వాళ్ళకి, ఇంట్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ట్రైఫోకల్స్, మల్టీఫోకల్స్, డ్రైవింగ్ అది చేసే వాళ్ళకి ఎడాఫ్ లెన్సెస్. ఇప్పుడున్న టెక్నాలజీలో అవి బెస్ట్ లెన్సెస్. సో దాని ప్రకారం మన వృత్తిని బట్టి, మనకున్న ఆర్థిక స్తోమతను బట్టి మనం లెన్స్ చూస్ చేసుకోవచ్చు. ఇండియనా ఇంపోర్టెడ్ అనేది చూస్ చేసుకొని మనం క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవచ్చు. చేయించుకున్న తర్వాత కనీసం ఒక 1 వీక్ ఒక జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మన పనులు మనం వెంటనే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఇలా పడుకొని ఉండాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మన పనులు మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఒక 1 వీక్ ఇండోర్గా ఉండి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఆ తర్వాత బయట కూడా వెళ్ళి తలస్నానం చేసేసి కూడా మనం వేరే పనులన్నీ, మామూలు డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు.
సో ఇంకా దీని గురించి డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు ఒక నియరెస్ట్ ఐ హాస్పిటల్ కానీ ఒక ఆఫ్థల్మాలజిస్ట్ కానీ కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి దీని గురించి వివరాలు తెలుసుకోండి.